హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించి పార్ట్ 2లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మనం ప్రతి లైన్ని కూడా లాజిక్గా కోడ్స్ని యూజ్ చేస్తూ ఈ వీడియోలో లాజిక్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ 2 దీనికంటే ముందు పార్ట్ 1కి సంబంధించి వీడియోని చాలా అద్భుతంగా కోడ్స్ని యూజ్ చేస్తూ మన వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది మిత్రులు చూశారు. చూడనటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. పార్ట్ 2లో ఉన్నటువంటి ఈ లెసన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మీకు ఈజీ వేలో గుర్తుపెట్టుకునే విధంగా ప్రతిదాన్ని కూడా స్ట్రెచ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 9th చాప్టర్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఇది ఇంపార్టెంటే. నీరు మనకు ప్రాణాధారం. సాధారణ విద్యుత్ వలయాలు ఎలా కొలవాలో నేర్చుకుందాం. జంతువులలో చలనాలు, కాంతి, నీడలు, ప్రతిబింబాలు అంటే లైట్కి సంబంధించినటువంటి చాప్టరు. సజీవులు, నిర్జీవులు. ఈ సజీవులు, నిర్జీవులు అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి 7th, 8th, 9th, 10th బయాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైనా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్. ఇది ఏపీ అయినా తెలంగాణ వాళ్ళైనా సైన్స్కి సంబంధించి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే ఫ్రెండ్స్. అంటే లింక్డ్గా ఉన్నవి. ఇప్పుడు సజీవులు, నిర్జీవులు ఉంది కాబట్టి ఇది 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి కంటిన్యూషన్గా. కాంతి, నీడలు, ప్రతిబింబాలు అనేది లైట్కి సంబంధించిన చాప్టర్ కాబట్టి 7th, 8th, 9th, 10th వరకు. అంటే మినిమం మనం 10th క్లాస్ వరకు లింక్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ని కనుక మనం చదవగలిగితే డిఎస్సిలో మనం విజయం సాధించినట్టే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం టైం వేస్ట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గానే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ 9th చాప్టర్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. దీని మీద అయితే ఈ 6th క్లాస్లో పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు. జనరల్గా ఉన్న టాపిక్స్ని మాత్రం మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్న చాప్టర్స్ అనేవి 6th క్లాస్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో నేర్పించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ మొక్కలు, భాగాలు, విధులకు సంబంధించి ఇక్కడ మొక్క, భాగాలు. ఈ మొక్కలు, భాగాలు అనగానే మొక్క ఉంటుంది, దాని మీద ఏదో జస్ట్ ఉంటుంది, హైట్, ఇవన్నీ దీని మీద ఏం అవసరం లేదు, మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వేర్లు, కాండం, పత్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా ఒక డయాగ్రామ్ ఉంటుంది, వేర్లకు సంబంధించి. ఇవన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. ఇది చదివి ఉంటారు కాబట్టి నోటెడ్. దీని కోడ్ ఏం అవసరం లేదు. అసలు జనరల్గా చూడండి, ఆయిల్ అంటేనే మనకు పెట్రోలియం అనేది ఈజీగా గుర్తుంటుంది. బనానా ఆయిల్ని పెట్రోలియం నుంచి తయారు చేస్తారు, డీజిల్ కాదు ఫ్రెండ్స్. ఇంకేదైనా కెమికల్స్ ఇస్తే ఆప్షన్లో పెట్రోలియం అని గుర్తుపెట్టుకోండి, అంతే. ఈజీ ఫ్రెండ్స్, అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు. లేదా బనానాలో నేను స్టార్టింగ్లో చదివేటప్పుడు బనానాలో నానా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, మన నాన్న అంటే మన ఫాదర్, మన నాన్న ఎప్పుడు కూడా పెట్రోలియం వెహికల్ని యూజ్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా, అంతకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇంక చూద్దాం. కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీచ్ వేరు వ్యవస్థ, తర్వాత తల్లి వేరు వ్యవస్థ, పార్శ్వ వేలు, ఇవన్నీ మీరు చదువుకోండి. ప్రధానమైన వేరేంటి, పక్కన ఉన్నటువంటి వేరేంటి, ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక పత్రం యొక్క భాగాలంటే ఆకు యొక్క భాగాలంటే ఆకు ఉంది చూడండి. ఇక్కడ నడిమి ఈన అని, పత్రదళం అని, ఈనలని మీకు పటాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పత్రం యొక్క వృంతం, అదేవిధంగా పత్రం యొక్క పీఠం, ఇవన్నీ కూడా జనరల్గా మనందరికీ తెలిసినటువంటి పత్రానికి సంబంధించినటువంటి పార్ట్స్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముల్లంగి ఒకటి జనరల్గా ఉన్నవే, కానీ మనల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఏరియా ఏంటంటే ఇలాంటి టేబుల్స్ అనమాట. మనందరికీ తెలుసు. మీకు తెలుసా అనేటటువంటి టేబుల్ ఏదైనా ఇంపార్టెంట్ మనం పర్ఫెక్ట్గా చదువుకుంటాం కాబట్టి మీరు చదివే ఉంటారు. ముల్లంగి ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్, ఇవన్నీ ఫేమస్ కదా ఫ్రెండ్స్. వీటి మొక్కల వేర్లలో ఆహార పదార్థాలు అనేవి నిల్వ ఉంటాయి. మొక్కల యొక్క వేర్లలోనే ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. అందుకని అవి చాలా లావుగా ఉంటాయి కాబట్టి వీటిని మనం దుంప వేర్లు అని అంటాం. అంటే వేర్లలోనే ఆ ఫుడ్ అనేది, మరి అక్కడ వేర్లలోనే ఆ ఫుడ్ అనేది నిల్వ ఉంటుంది కాబట్టి ఆ వేళ్ళు అనేవి ఉబ్బి లావుగా కనిపిస్తాయి కాబట్టి వాటిని దుంప వేళ్ళు అంటారు ఫ్రెండ్స్. ముల్లంగి ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇదంతా కూడా బ్లడ్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ జనరల్గా మీరు చదువుకుంటారు. ఇది కన్ఫ్యూజ్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లెసన్లలో చాలా కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఒక్క బిట్ కూడా మనం మిస్ అవ్వకుండా లాజిక్గా గుర్తుపెట్టుకునే విధానంతో ఈ వీడియోని ఫినిష్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పుష్పంలో జనరల్గా తెలుసుకుని పుష్పంలో ఏముంటాయి, అండాశయం ఉంటుంది, కేలాగ్రం, ఇక పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు. ఇవన్నీ జనరల్ తెలుసు ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇంక చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక్కడ ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది, జాలాకార అంటే జాలాకార ఈనెల వ్యాపనం అని, సమాంతర ఈనెల వ్యాపనం అని, ఇంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ జాలాకార అంటే ఒక జ్వాలలాగా అంటే వెలుతురు, ఒక దీపం యొక్క జ్వాల ఎలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్.
ఒక జ్వాలలాగా ఉంటుంది కాబట్టి దాన్ని జాలాకార ఈనల వ్యాపనం, సమాంతర ఈనల వ్యాపనం అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వాటిని జనరల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ ఏమీ లేదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మనం కొంచెం దృష్టి పెట్టేటట్టు ఇది కూడా జనరల్గా ఉంటుంది. ఆ B22 అవన్నీ కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుసు ఎక్కడైనా మీకు తెలుసా అనేటటువంటి టేబుల్ కనిపిస్తే మాత్రం మ్యాక్సిమం చదివే దానికంటే కూడా నోట్బుక్లో నోట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తెలుసా వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ, ఇది రీసెంట్ బుక్ ఫ్రెండ్స్, 2024కి సంబంధించినట్టు 23, 24, 24కి సంబంధించినటువంటి బుక్ కాబట్టి ఇది మీరు ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు. ఇదే బుక్ రీసెంట్ బుక్ కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైనటువంటి రంగులతో వేస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కళా నైపుణ్యం కాబట్టి దీని మీద రెగ్యులర్గా బిట్ అడుగుతూనే ఉన్నాడు వరంగల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత చదివినా ఒకసారి వరంగల్లా, కరీంనగర్, వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఈజీగానే గుర్తుపెట్టవచ్చు, లేదా వరంగల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈజీగానే గుర్తుపెట్టవచ్చు. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వరంగల్ ఈజీగా క్యాచ్ చేస్తారు. కానీ మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు పెట్టకపోవచ్చు. అంటే బయాలజీ వాళ్ళు కూడా గుర్తించవచ్చు. మరి వరంగల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? వరంగల్లో మధ్యలో 2 లెటర్స్ చూడండి, రంగు అనే పదం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. రంగులో రంగు అనే పదం కనిపిస్తుంది. రంగు అంటే ఈ రంగుల ద్వారానే కదా ఫ్రెండ్స్ చిత్రాలను మనం అందంగా గీసేది. అట్లా అంతే. అంటే అందమైనటువంటి చిత్రాలను మనం గీస్తున్నాము అంటే దేంతో గీస్తున్నాము? రంగు అనేటటువంటి పదంతో ఉన్న జిల్లా ఏంటంటే వరంగల్. అంతే, ఈజీ కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. రేపు అందమైన చిత్రాలు ఇట్లా ఈ విధంగా రంగులతో గీస్తారు అనగానే మనకు వెంటనే రంగులతో గీస్తాం కాబట్టి రంగు అనగానే వరంగల్ అని గుర్తుపెట్టుకోండి. వరంగల్లో రంగు అనే పదం వస్తుంది కాబట్టి అప్పుడు మనం కరీంనగర్ కానీ మిగతా ఖమ్మం కానీ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మరి నల్గొండ ఇట్లాంటి డిస్టిక్ని మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒక లాజిక్ అనేది మనకు అక్కడ దొరికింది కాబట్టి. ఒకవేళ ఇది కాదు ఫ్రెండ్స్, మీ మైండ్కి ఇంకేదైనా గుర్తుంటే అది ఆలోచించండి. ఒకవేళ మీరు చదివి ఉన్నారనుకోండి, వరంగల్ అనే పదం నోటెడ్ అయితే మాత్రం అది పెట్టే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతేగా, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత బాష్పోత్సేకం మీద ఇది జనరల్గా తెలియనటువంటి బిట్ ఏం కాదు ఫ్రెండ్స్. నీరు అనేది నీటి ఆవిరి రూపంలో ఆవిరైపోవడాన్ని మనం బాష్పోత్సేకం అంటారు. దీని మీద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. అది ఒకసారి జస్ట్ ఇక్కడ కొంచెం ఉంటుంది, అది చూసుకొని జనరల్ బిట్ కాబట్టి మీరు చూసుకునే ప్రయత్నం. కిరణజన సంయోగక్రియ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఆకుల ద్వారా మనకు ఫుడ్ను తయారు చేసేటటువంటి ప్రాసెస్ ఇది. మరి ఇది కిరణజన సంయోగ క్రియ అనేటటువంటిది ఇక్కడ 6th క్లాస్లో జస్ట్ కొంచెమే ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది 7th, 8th, 9th, 10th క్లాస్లో ఈ కిరణజన్య సంయోగ క్రియ గురించి 10th క్లాస్ స్టార్టింగ్ లెసన్లోనే దీని మీద చాలా ఉంటుంది. ఒకసారి మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ చదివే ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ దీని మీద చాలా క్లారిటీగా ఉంటుంది, దీని మీద ఈక్వేషన్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉంటుంది కాబట్టి లింక్డ్గా ఉన్నటువంటి దాని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాటిని దృష్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, ఆహారం పత్రంలో ఆహారం ఎలా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఏంటంటే జస్ట్ అట్లా ఇచ్చేసి వదిలిపెట్టాడు అంతే ఫ్రెండ్స్. చూడండి, తర్వాత దీని గురించి కొంచెం చూసుకునే కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది కదా, అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం బిట్ కాదు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నేను ఆకులు, పుష్పాలు ఇవన్నీ ఉబ్బెత్తుకు ఇవన్నీ కూడా జనరల్గా నేను పట్టించుకోను. మిగతా టాపిక్ల మీద కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి బిట్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం అక్కడ చూడాలి కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బంగాళదుంప మీకు తెలుసా, ఇలాంటి వాటిని మనం వదిలిపెట్టకూడదు. ఇది ఈజీనే. బంగాళదుంప కావచ్చు, పసుపు కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, అల్లం కావచ్చు, చెరకు కావచ్చు, ఇవన్నీ మనం చూడగానే వీటి యొక్క మొక్కల ఆహార పదార్థాలను, అంటే చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. వీటిని మనం ఏమనుకుంటాం, దుంపలు అనుకుంటాం. నిజానికి ఇవి దుంపలు కావు, ఇవి మొక్కల యొక్క కాండాలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మొక్కల యొక్క కాండాలు అనగానే మనకు బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ అవే కదా ఫ్రెండ్స్. బంగాళదుంప చూడగానే మనకి ఎక్కడ ఏంటనేది పసుపు, వెల్లుల్లి, తర్వాత అల్లం, చెరకు ఇవన్నీ కూడా మొక్కల యొక్క కాండాలు అనమాట. అవసరమైతే ఇలాంటి వాటిని నోట్ చేసుకోండి, 2-3 సార్లు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటివి ఈజీ అనుకుంటాం కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ కొంచెం ఇచ్చాడు కానీ మిగతా క్లాసుల్లో దీని గురించి చాలా డీప్గా ఉంది. దీని మీద మనం ఒక వీడియోని లింక్డ్ టాపిక్స్తో ఒక వీడియోని చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఆ వీడియోని చాలామంది చూశారు ఫ్రెండ్స్. మీరు చూడనటువంటి మిత్రులు చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం, ఇక టైం ఎక్కడ వేస్ట్ కాకుండా. తర్వాత ఇక మిరపకాయలో కారం కలిగించేటువంటి పదార్థాన్ని కాప్సిసిన్ అని అంటారు. కాప్సికమ్ అంటే అదే కదా ఫ్రెండ్స్. ఇది కన్ఫ్యూజ్ ఏముంది, ఇది అందరికీ తెలిసినటువంటిది. దీన్ని పొద్దాక చదవని అవసరం లేనటువంటి బిట్. తర్వాత బోన్సాయ్ గురించి ఆల్రెడీ లోయర్ క్లాస్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది
ఇది జపాన్ దేశానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి, అంటే ఒక పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో ఉంచేటటువంటి ప్రాసెస్ అనమాట. దీన్ని బోన్సాయ్ అని అంటారు. బోన్సాయ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బోను అని గుర్తుపెట్టుకోండి. బోన్ అంటేనే మనకు మామూలుగా కొన్ని వీటిని ఏమంటారంటే వామన వృక్షాలు అనుకుంటారు. వామన అంటేనే కోతులే కదా ఫ్రెండ్స్. వామన వృక్షాలు అంటేనేమో వీటిని అలా వామన అంటే కోతులు, కాబట్టి కోతులు ఎక్కువగా ఎలా ఉంటాయి, బోన్లలోనే ఉంటాయి కదా. అంటే కోతుల్ని ఒక పెద్ద బోను అని గుర్తుపెట్టి, ఏంటంటే కోతులకు సంబంధించిన బోను, చింపాంజీలకు సంబంధించిన బోను, అట్లా అంటే బోన్సాయ్ అనంగులోనే మీరు బోన్ అని గుర్తుపెట్టుకుంటే, బోన్ అనమాట, ఎలుకల బోన్ టైప్లో బోన్ అని గుర్తుపెట్టుకుంటే వెంటనే మీకు వీటిని వామన వృక్షాలు అంటారు, లేదా మర్రుగుజ్జు వృక్షము అని కూడా అంటారు. అంటే పెద్ద పెద్ద వృక్షాలని చిన్న కుండీలలో మనం పెంచుతాం కాబట్టి మరుగుజ్జు వృక్షాలని, వామన వృక్షాలని. ఇవన్నీ ఎక్కడంటేనేమో జపాన్ ఫ్రెండ్స్. ఇది జర్మనీ కదా, ఆప్షన్లో జపాన్ ఒకటి, జర్మనీ ఒకటి, అమెరికా ఒకటి, కెనడా ఒకటి ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్. ఒక ఆప్షన్ ఇక్కడ జపాన్ ఉంది కాబట్టి ఈజీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, జపాన్ అంటేనేమో ఇక్కడ జపం అని గుర్తుపెట్టుకోండి. జపం అంటే ఇక్కడ వామన అంటే కోతులే కదా ఫ్రెండ్స్. కోతులు ఎప్పుడు కూడా జపం అంటే ఒక జపం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా సైలెంట్గా ఒక జపం చేస్తాయని, అట్లా ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే జపాన్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కింద క్లాసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసినటువంటి బిట్టే ఫ్రెండ్స్. తర్వాత చూడండి అల్లం అంటే మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీ కదా ఫ్రెండ్స్. అల్లం అంటే తెలుసు కదా, అల్లం అంటే ఇలా పెట్టామనుకోండి, ఇలా వేసుకున్నాం అనుకోండి, అల్లం అనే పదంలోనే ఉంది చూడండి. కాండం భూమిలో ఉంటే ఆకులు, ఇప్పుడు ఇది కాండం అనుకున్నట్లయితే, ఇది కాండం భూమిలో ఉన్నట్లయితే ఆకులు మాత్రం భూమిపైన ఉంటాయని అర్థం. అయినా అల్లం జనరల్గా తెలిసినటువంటి చాలామంది అల్లాన్ని ఏం చేస్తారంటే మన ఇంటి పెరట్లలో కూడా అల్లం తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మనం కొంత సేఫ్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళకి దీని గురించి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఆకులు అనేవి పైన ఉంటాయి, భూమి పైన ఉంటాయి. దాని కాండం అనేది అల్లం ఇలా ఒత్తు రాసినప్పుడు ఇది కాండం అనుకోండి ఫ్రెండ్స్, కాండం కింద ఉంటుంది కదా, అంతే. తెలియనటువంటి మిత్రులకు అది ఒక లాజిక్ అనమాట, అంతే ఫ్రెండ్స్. 9th లెసన్లో ఉన్నటువంటి చాప్టర్ చిన్నది, దీని మీద ఇక్కడైతే అడగలే కానీ దీనికి సంబంధించి 10th క్లాస్ వరకు లింక్డ్ ఎక్కువగా ఉన్నాయి. ఆకులు, తర్వాత కాండాలు, తర్వాత వేర్లు, తర్వాత అంటే ఆకులు అంటే పత్రాలు అనమాట. వీటికి సంబంధించి హైయర్ క్లాసులో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అక్కడ మనం పర్ఫెక్ట్గా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇక మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఇది ఈజీ ఫ్రెండ్స్. చూద్దాం మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఏమన్నా. జనరల్గా చిన్న వాటిని అయితే నేను చూడండి, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతుందంటేనేమో బాష్పీభవనం అయిపోతుంది, అంతే కదా ఫ్రెండ్స్. వాయువు అంటే ఏంది, వాయు రూపంలో ఇలా వెళ్ళిపోతుంది, ఆవిరి రూపంలో వెళ్తుంది కాబట్టి దాన్ని బాష్పీభవనం అంటాము, అంతే. ఇది పెద్ద కష్టం ఏం కాదు. అలా కాకుండా ఇంకొక బిట్ ఇచ్చాడు, అన్ని కింద బాక్సుల్లో ఉన్నటువంటివి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. సాంద్రీకరణం అంటే ఏంది ఫ్రెండ్స్, ద్రవంగా మారటం, ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటాం, అంతే. వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం, అంతే. అదొక రెండో బిట్టు. తర్వాత ఇంకెక్కడ చూద్దాం, ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్లో వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ అక్కడ కొంచెం టచ్ ఉంటుంది. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘన అంటేనే మనకి ఇక్కడ ఘనీభవనం, ద్రవ అంటేనేమో ద్రవీభవనం, సాంద్రీకరణం, అట్లా అంతే. వాయుస్థితి అంటేనేమో బాష్పీభవనం, ఎట్లా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, జనరల్గా ఇది అందరికీ తెలిసినటువంటిది ఫ్రెండ్, జనరల్గా ఉన్న మీరు చదివేసుకోండి. పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా మనకు లాక్టోబాసిల్లస్ అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అని అంటారు, అది మనందరికీ తెలిసినటువంటిది. దాని గురించి పెద్ద కన్ఫ్యూజ్ ఏముంటుంది, జనరల్గా జీకేలో కూడా వస్తుంది. ఇంకా ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అంటే టెంపరేచర్ ఎక్కువగా పెరిగింది అనుకోండి, అక్కడ పీడనం ఏమవుతుందంటే తగ్గిపోతుంది. పీడనం అంటే ఒత్తిడి అనమాట, ఒత్తిడి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉందనుకోండి ఎక్కడైనా, అక్కడ పీడనం అనేది తగ్గిపోతుంది. అంటే ఒత్తిడి అనేది చాలా థిన్గా అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట, అంతే. అదొక బిట్. అలాంటి వాటిని కూడా కొంచెం స్ట్రెచ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అలాంటి వాటిని కూడా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇక ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయి అవన్నీ కూడా జనరల్ మీరు చదువుకోండి. ఈ చిన్న ప్రయోగాలు అవన్నీ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు యాంత్రిక ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. కన్ఫ్యూజ్గా లేని వాటిని నేను పెద్దగా హైలైట్ చేయలేదు, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. మిగతా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయ్యి. కోయాగులేషన్ అనేది మన అందరికీ తెలిసే డైరీ పరిశ్రమలు ఫ్రెండ్స్. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున రెన్నెట్తో పాల నుంచి పెరుగుకు తయారు చేయడానికి కోయాగులేషన్ అని అంటారు. అంటే పాల నుంచి పెరుగును తయారు చేయడానికి కోయాగులేషన్ అంటారు. ఇది చాలామంది చదివి ఉంటారు, దీని మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేసి ఉంటారు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ ఏం కాదు. కోయాగులేషన్ అనేది చాలా ఈజీ వర్డ్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక ప్రీ హిస్టారిక్ అంటేనేమో ఆదిమ యుగంలో ఉన్నటువంటి, అంటే ఎప్పుడో ప్రీ హిస్టారిక్ యుగంలో ఉన్నటువంటి మొక్కలు జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోలు మొదలైనటువంటి శిలాజంధనాలు తయారవుతాయి. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే ఆదిమ యుగంలో ఉన్నటువంటి మొక్కలు జంతువులే కదా. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు, నేను మామూలుగా అలా హైలైట్ చేస్తాను ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత దీపావళికి ఇది జనరల్గా మనకు మార్పులు, 2 రకాల మార్పులు, రసాయన మార్పులు, భౌతిక మార్పులు. రసాయన మార్పులు అంటే ఏంటి? దీపావళి కాల్చేటటువంటి టపాకాయలు ఈ రసాయన మార్పులు, భౌతిక మార్పులకు సంబంధించి నేను అద్భుతంగా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజిక్స్లో మరి రసాయన మార్పులు అంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక 5-6 ఉంటాయి. భౌతిక మార్పులకు సంబంధించి 5-6 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రసాయన మార్పులు అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవే నేను క్లారిటీగా హైలైట్ చేస్తూ నేను చెప్పా ఫ్రెండ్స్. అది సైన్స్కి సంబంధించి మన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, అది చూసే ప్రయత్నం చేయండి. ఇది రసాయన మార్పులు, దీపావళి కాల్చే టపాకాయలు ఈ కెమికల్స్కి సంబంధించింది కాబట్టి రసాయన మార్పులు, కెమికల్ చేంజ్ అనమాట. ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. ఈ చిన్న స్థితిలో మార్పులు అవన్నీ కూడా జనరల్ డెఫినేషన్ కిందకు వస్తే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత భౌతిక మార్పు అంటే ఏంది? పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా అది భౌతిక మార్పు అవుతుంది, అంతే. దీనికి సంబంధించిన అంత డీటెయిల్స్ అక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే రసాయనిక మార్పు ఒకటి, భౌతిక మార్పు ఒకటి మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే వాటి డెఫినేషన్ని చదువుతూ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్లియర్గా, ఒకటి కాదు ఫ్రెండ్స్, ఒక 5-6 నేను క్లియర్గా చెప్పాను. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి, ప్లేలిస్ట్లో చూస్తే క్లియర్గా సైన్స్కి సంబంధించి అక్కడ ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అదంతా మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది, చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఇంధనాలలో నిల్వ ఉన్నటువంటి శక్తి అనేది మనందరికీ తెలుసు, యాంత్రిక శక్తి. అంటే యంత్రాలు అనేవి నడవాలి కాబట్టి యాంత్రిక శక్తి. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని మీకు కన్ఫ్యూజ్ లేకుండా చేయడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. నీరు మనకు ప్రాణాధారం. ఇంకా నీరుకు సంబంధించి ఇక్కడ ఉంటుంది. చూద్దాం. ఇక్కడ నీరుకి సంబంధించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారట. కనీసం మనం 5 లీటర్లు తాగాలి కానీ 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారనేది జనరల్. దాని మీద బిట్ అడిగే అవకాశం లేదు. ఈ 4 మిలియన్ల మందికి ఇదంత అవసరం లేదులేండి. ఇక్కడ ఏం అవసరం మీకు తెలుసు అనే దాని మీద ఇక్కడ ఒక మెజర్మెంట్ అని ప్రమాణానికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు, అంతే కదా ఫ్రెండ్స్. ప్రాజెక్టుల నుంచి ఎప్పుడైతే నీరు రిలీజ్ అవుతుందో ఆ నీటిని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే క్యూసెక్. రేపు ఇది అడగడు. ఈ క్యూసెక్ అంటే ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చూస్తే మీకు అది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను జూమ్ చేస్తూ మీకు చూపిస్తా, కన్ఫ్యూజ్ కానవసరం. క్యూసెక్కి ప్రమాణాలు ఏంటంటాడు రేపు. క్యూసెక్ అంటే ఇక్కడ చూడండి, క్యూ అనేటటువంటి పదంలోనే క్యూబిక్ ఒకటి వచ్చేసింది. సెక్ అనే సే అనే పదంలోనే సెంటీమీటర్ అని వచ్చింది ఫ్రెండ్స్, అంతే. బై పెట్టి మళ్ళీ సేనే మీరు ఈ రెండు కలిపి సెక్లో రెండింటిని కలిపితే సెకండ్ అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. మరొకసారి క్యూ అంటేనేమో క్యూబిక్ అని గుర్తుపెట్టుకోండి, సే అంటేనేమో సెంటీమీటర్ అని గుర్తుపెట్టుకోండి, బై ఒకదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సెక్ అంటేనేమో సెకండ్, అంతే. అంటే క్యూ సెక్ అనే దాంట్లోనే దాని ప్రమాణాలు మొత్తం ఉంది కాబట్టి లాజిక్గా అందులోనే. అంటే ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రమాణాలు ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టైంలో మీకు ఈజీ వేలో గుర్తుండడానికి ఒక మార్గం ఏంటంటే ఫ్రెండ్స్, అందులోనే మనకు ప్రమాణాలు ఉంటాయి. ఇట్లాంటి లాజిక్స్ అన్నీ కూడా నాకు సైకాలజీ చెప్పినటువంటి జంగం సార్ నాకు అవనగడ్లో మాకు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి వాటిలోనే కోడ్స్ ఉంటాయి అనేటటువంటి లాజిక్స్ సార్ ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా వాస్తవానికి కొన్ని మనం సొంతంగా నేర్చుకొని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనం కరెక్ట్గా ఆలోచిస్తే అందులోనే ప్రమాణాలు ఉంటాయి, అందులోనే మరి ఆన్సర్స్ అనేవి అందులోనే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు అనేది జంగం సార్ లాజిక్స్ సార్ కోర్స్తో నేను చాలా కొత్తగా నేను నేర్చుకున్నానంటే సార్ క్లాసుల వల్లే ఫ్రెండ్స్, అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. తర్వాత ఇక 43% డయోరీ వాళ్ళు ఇవన్నీ కూడా డయోరియా జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అదంత అవసరం లేదు. తర్వాత కూడా మన బరువులో 70% నీరే ఉంటుంది. ఈ నీరుకి సంబంధించి మీరు జనరల్గా చూసుకోండి, ఇవన్నీ కూడా జనరల్గా ఉన్న వాటిని పెద్దగా పండి. ఇక్కడ దీని మీద బిట్ రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రక్షిత మంచినీటి సరఫరా దశలు, దీని మీద బిట్టాడు. కొంచెం దీన్ని జూమ్ చేస్తూ మీకు చూపిస్తా చూడండి. అంటే దీన్ని ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ చెరువు తర్వాత వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకు, కొలాయిలు, అంటే ఒక మంచినీటిని తయారు చేసేటటువంటి ప్రాసెస్. తర్వాత వచ్చేసి ఇక్కడ నల్గొండ, మీకు తెలుసాలో నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ
త్రాగునీటి సమస్య అధికంగా ఉంది. క్లోరోసిస్ అంటే ఫ్లోరోసిస్ వ్యాధి గురవుతున్నారు. దీనిగల కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. ఫ్లోరిన్ అనమాట. ఇది ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా. మనందరికి తెలియదు, యూట్యూబ్లో నల్గొండ డిస్టిక్ అని ఒక గినక కొడితే అక్కడ మరి ప్రజలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏ విధంగా ఎంత దారుణంగా స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారనేది మన యూట్యూబ్లో జస్ట్ మనం అక్కడ జిల్లా పరిస్థితులను కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దారుణమైనటువంటి పరిస్థితులు. మరి మంచినీటి సరఫరా దశలు వీటిని ఒక సీక్వెన్స్గా రాయమంటాడు. సీక్వెన్స్గా రాయమన్నప్పుడు దీనికి ఒక లాజిక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చెరువు, తర్వాత వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ కుళాయిలు. ఇప్పుడు ఈజీగానే ఉంది. దీని ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా చూడండి, మనం మంచినీటి కోసం జనరల్గా చాలామంది చెరువు దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్. మరి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా టైం కొంచెం స్పెండ్ చేయాలి, ఎందుకంటే చాలామంది ఒక లైన్లో క్యూలో ఉంటారు కాబట్టి. మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళాం, అక్కడ చాలామంది ఉండటం వల్ల కొంచెం టైం వెయిట్ చేయాలి కాబట్టి పక్కన ఒక హోటల్ ఉంటుంది. జనరల్గా మనం అక్కడికి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ దగ్గర మంచి వడలు తయారు చేస్తున్నారు. అంటే మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటంటే వడలు మనకి మంచిగా అనిపించింది. వడ అంటేనేమో వడపోత. ఆ వడల్ని ఏం చేసాం మనం, చల్లగా ఉన్నవి వేడిగా ఉన్నాయి కాబట్టి, చల్లగా ఉన్నాయి కాకుండా వేడిగా ఉన్నటువంటి ఆ వడల్ని మనం ఏరి కోరి అంటాం కదా ఫ్రెండ్స్. మనం ఏరి కోరి తెచ్చుకున్నాము, ఏరి కోరి కొనుక్కున్నాము అంటాం కదా. అట్లా అంటే ఏరి అంటేనేమో ఏరేషన్, కోరి అంటేనేమో క్లోరినేషన్. ఏరి కోరి ఓవర్గా తినటం వల్ల మనకి ఏమైందంటే ఫ్రెండ్స్, కొలాయిలు అంటేనేమో బాగా మరి కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిందంటే బాగా దానికి ఫ్యాట్ అనమాట. కొలెస్ట్రాల్ అంటాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఏరి కోరి మన వడలు ఆయిల్ ఫుడ్ తినటం వల్ల మనకి ఏమవుతుంది, ఓవర్గా తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిందని పేరు. ఒక హాస్యంగా అట్లా గుర్తుపెట్టుకుని. ఇప్పుడు చూడండి, మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. చెరువు దగ్గర జనం ఎక్కువగా ఉండటం వల్ల మంచి వడలు మనకు కనిపిస్తున్నాయి. చల్లగా వేడిగా ఉన్న వడలు ఉన్నాయి. మనం వేడిగా ఉన్న వడల్ని ఏరి కోరి ఓవర్గా తినటం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగింది. అంతే ఫ్రెండ్స్, ఇది మంచినీటి సరఫరా దశలు. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ దీన్ని. ఇక ఒక 2-3 సార్లు మీరు అలా అనుకుంటూ ఉంటే హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదొకటి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీకు అన్నీ ఈ వీడియోలో స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ కాకుండా చూసే ప్రయత్నం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే డిఎస్ఎల్ ఈ విధంగానే చదువుకున్నాను, నాకైతే చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ప్రతిదీ కూడా 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలి. ఇప్పుడు చాలామంది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి వరి ధాన్యాన్ని మాత్రం మరి ఏపీలో వరి ఎక్కువగా పాగు అంటే పశ్చిమ గోదావరిలో వరి ఎక్కువగా పడుతుంది. అదే తెలంగాణలో చూసుకుంటే మాత్రం నల్గొండ డిస్టిక్లో ఎక్కువగా, నల్గొండ డిస్టిక్ కాదు ఫ్రెండ్స్, సూర్యాపేట. ఎస్, ఇటీవల కాలంలో మరి తెలంగాణ డిఎస్సిలో వరి ఎక్కువగా పండుతున్నటువంటి తెలంగాణలో ఏ జిల్లా అని అడిగితే ఫ్రెండ్స్ సూర్యాపేట అని కరెక్ట్ ఆన్సర్. అదే ఆంధ్రాలో అయితేనేమో పశ్చిమ గోదావరి. వరిని సహజంగా 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5,000 లీటర్ అంటే ఇప్పుడు జనరల్గా 5,000 లీటర్ల నీరు అంటే మనం జనరల్గా ప్రతిరోజు ఒక మనిషి 5 లీటర్ల నీళ్ళు తాగాలంటూ ఉంటారు కదా. 6 లీటర్లు కాకుండా 5 లీటర్లు అనుకున్నట్లయితే 5,000 లీటర్లు. అట్లా 2-3 సార్లు అనుకుంటే ఈజీగా. దీని మీద బిట్ అడుగుతారా అనేది చెప్పలేములే, కానీ కొంచెం మెజర్మెంట్ ఏమైనా తేడా రావచ్చేమో. ఎందుకంటే వేరే బుక్లో వేరే విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతుందేమని ఎగ్జామినర్ ఇట్లాంటి న్యూమరికల్గా ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అబ్జెక్షన్స్ పెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ విద్యుత్ వలయాలుగా ఆ లెసన్ అయిపోయింది, అందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ సాధారణ విద్యుత్ వలయాలు, ఇక్కడ ఈ సాధారణ విద్యుత్ వలయాల మీద ప్రతి బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏ సెషన్ అయినా చూడండి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఇది. మెయిన్ తెలంగాణ రాష్ట్రంలో దీని మీద ప్రతి సెషన్లో ప్రతి టెట్ కానీ డిఎస్సి కానీ బిట్ రాకుండా అయితే ఉండదు. అంత ఇంపార్టెంట్. స్థిర విద్యుత్తును కనుగొనేది ఎవరంటే టేల్స్ ఆఫ్ మిలిస్ అనమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్థిర విద్యుత్తు అనగానే స్థిరంగా ఉండేటటువంటి విద్యుత్తు కాదు ఫ్రెండ్స్, ఇది స్థిరంగా ఉన్నటువంటి విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. స్థిరంగా ఉన్న విద్యుత్తును కనుగొన్నది ఎవరంటే టేల్స్ ఆఫ్ మిలిస్. ఇప్పుడు తేలు ఉంది కదా ఫ్రెండ్స్, జనరల్గా మన వాడుక భాషలో తేలు ఉంది కదా. తేలు కనుక కుట్టిందనుకోండి విద్యుత్తులాగా షాక్ కొడుతుంది. అదే తేలు ఒక చోట స్థిరంగా ఉంటుంది, మనం దాని మీద కాలు పెట్టామనుకోండి షాక్ కొడుతుంది అనమాట. అంటే ఎంత షాక్ అంటే టేల్స్ ఆఫ్ మిలిస్ అంటే మరి మిలియన్ల తేళ్ళు అని గుర్తుపెట్టుకుని, టేల్స్ ఆఫ్ మిలిస్ అంటే మిలియన్లకు సంబంధించినటువంటి తేళ్ళు లేదా ఆ తేలు అని గుర్తుపెట్టుకోండి. తేలు అనగానే మీకు స్థిర విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి హాస్యంగా అంతే. లేదా మీకు ఇంకేదన్నా తేల్స్ అంటే వేరే విధంగా ఇంకేమన్నా మీకు లాజిక్స్ ఏమన్నా వస్తే స్థిర విద్యుత్తుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే విద్యుత్ అనే పదం ఇంకొక చోట ఉంటుంది చూడండి.
తర్వాత ఈ ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే విధంగా కలపరాదు, అవసరం లేదు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, మీకు లాజిక్గా చెప్పే ప్రయత్నం చేస్తా. చాలామందికి వచ్చు, మరి రానటువంటి మిత్రులు ఫిల్మెంట్ అనేది మీకు తెలుసు, దాని గురించి మరి దీని మీద ఇంకేమన్నా ఇక్కడ జనరల్గా ఏమైనా ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ బల్బుకి సంబంధించి ఇక్కడ లేదు, వేరే చోట ఉంది, చూద్దాం. ఇక్కడైతే లేదు, తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విద్యుత్తును కనుగొన్నది ఎవరు? స్థిర విద్యుత్తు కాదు ఫ్రెండ్స్, ఇది విద్యుత్తు. ఈ విద్యుత్తును కనుగొన్నది ఎవరంటే విలియం బర్డ్స్ని అలా గుర్తుపెట్టు. ఇది విద్యుత్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకుముందు మనం చదివిందేమో స్థిర విద్యుత్ అనగానే మనకు తేలు గుర్తుపెట్టుకుంటే తేలు అనమాట. తేలు కరిసింది, స్థిరంగా ఉన్న తేలు కరిస్తే విద్యుత్ షాక్ అని గుర్తుపెట్టి, ఇది విద్యుత్ అనగానే మనకు విలియం బర్డ్స్ ఫ్రెండ్స్. బర్డ్స్ అంటే పక్షులు కదా. పక్షులు జనరల్గా చూడండి, విద్యుత్ తీగ మీద, కరెంటు తీగ మీద పక్షులు వాలినా కూడా వాటి కాళ్ళకి షాక్ తగలదు కాబట్టి అలా ఊహించండి మీరు. అంటే విలియం బర్డ్స్ అనగానే మీకు విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. కరెంటు అనగానే కరెంటు మీద బర్డ్స్ ఆ విధంగా, అంటే పక్షులు ఆ విధంగా ఉన్నా కూడా వాటికి ఏం కాదు. అవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే కదిలే ప్రవాహం లాంటిదని దానికి హోమర్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే అది కదిలే ప్రవాహం లాంటిదని దానికి హోమర్ అని పేరు పెట్టాడనమాట. ఎవరు? విలియం బర్డ్స్ అంటే విలియం బర్డ్స్ అనగానే మీకు వెంటనే కరెంట్ గుర్తుకు రావాలి. కరెంట్ తీగ మీద బర్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బర్డ్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి కదిలే ప్రవాహం లాంటిదని దానికి ఏమని పేరు పెట్టాడంటే హూమర్ అనేటటువంటి పేరు పెట్టాడు. ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విద్యుత్ వేరు, స్థిర విద్యుత్ స్థిరంగా ఉన్న తేలు గుడితే షాక్. అట్లా ఓ 2-3 సార్లు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కనీసం నా మాటలు వినేనా రేపు ఇలాంటి కన్ఫ్యూజ్ వస్తే కన్ఫ్యూజన్ బాగొట్టి మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ పెడతారనేటటువంటి ఆలోచన ఫ్రెండ్స్. అంతే. చూద్దాం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్గా ఉన్నాయి. వాటిని ఎక్కడ కన్ఫ్యూజ్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. ఇవన్నీ విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పింది ఎవరంటే ఫ్రాంక్గా చెప్పాడు అనమాట. ఫ్రాంక్గా ఇప్పుడు కరెంట్ అంటే ఏమో పాజిటివ్ వైర్ ఉంటుంది, నెగిటివ్ వైర్ ఉంటుంది అని తెలుసు కదా ఫ్రెండ్స్. ఒకటేమో ఫేస్ వైర్ అంటారు, రెండోదేమో న్యూట్రల్. ఫేస్ అంటే ఏమో ప్లస్, న్యూట్రల్ అంటే అట్లా. అంటే 2 రకాల వైర్లు ఉంటాయి కాబట్టి 2 రకాల ధన రుణ 2 రకాల ఉంటాయని ఫ్రాంక్లిన్ అంటేనేమో ఫ్రాంక్గా అని గుర్తుపెట్టుకోండి. ధన రుణ అంటేనేమో 2 ఆవేశాలు ఉంటాయని చెప్పేది ఎవరంటే ఫ్రాంక్గా అని గుర్తుపెట్టుకోండి. ఈజీనే ఫ్రెండ్స్ ఇది. తర్వాత నెక్స్ట్ చూద్దాం, కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా లూగి గాల్వనీ ఇది మరి ప్రైమరీ సెక్షన్లో మనందరికీ తెలుసు వచ్చింది. ఇది లూగి గాల్వనీ అనేటటువంటి ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్ళకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడటంతో జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుందని భావించాడు. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్, గాల్వనీ అంటేనేమో గాలం తెలుసు కదా ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, చేపలు పట్టేటటువంటి జాలర్ వాళ్ళు ఏం చేస్తారంటే గాలాలు ఇస్తూ ఉంటారు చేపలు పట్టేటప్పుడు. ఆ గాలం వేసేటప్పుడు గాలానికి వానపాము తగిలిస్తారు. మరి గాలానికి వానపాము కాకుండా మన వేలు ఇక్కడ ఈ గాలవనికి వానపాము కాకుండా కప్ప కాళ్ళను గుర్తుపెట్టుకోండి. చనిపోయినటువంటి వానపాము కాకుండా చనిపోయినటువంటి కప్ప కాళ్ళు. గాల్వని అనగానే మీకు గాలం గుర్తుపెట్టుకుంటే మీకు వెంటనే వానపాము కాకుండా కప్ప కాళ్ళు అనే పదం గుర్తొస్తుంది. వెంటనే మీకు అది ఎగిరెగిరి పడుతూ ఉన్నప్పుడు మన గాలాన్ని దాన్ని ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, ఆ గాలాన్ని పైకి లాగానే చేప పైకి వస్తుందని, మరి ఆటోమేటిక్గా దానికి విద్యుత్తు ఉంటుంది అని, జంతువుల్లో దేహాల్లో విద్యుత్తు ఉంటుందని భావించింది ఎవరంటే లూగి గాల్వనీ ఫ్రెండ్స్. గాలం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు హాస్యంగా స్పీడ్గా గుర్తుండటానికి చేసేటటువంటి ప్రయత్నం ఫ్రెండ్స్. మీకు జనరల్గా గుర్తుంటే నో ప్రాబ్లం, అయినా ఈ విధంగా మీకు అనుకూలంగా మీరు ఇంకే విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండటానికి. తర్వాత ఇంకా మరి హన్స్ ఐర్స్టడ్ అను డేనిస్ శాస్త్రవేత్త విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుంది అనేది అని చెప్పింది ఎవరంటే ఐర్స్టడ్. ఇక్కడ ఆయిల్ అంటేనేమో ఆయిల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అనగానే మనకు విద్యుత్ అనేది ఒక ఆయిల్ అనమాట. ఆయిల్ లాగా అయస్కాంతంలాగా మీరు భావించుకోండి ఫ్రెండ్స్. ఆయిర్ స్టడ్ అనమాట. స్టడ్ అంటేనేమో స్టన్గా లేకపోతే ఒక రాడ్ లాగా ఏదో ఒక రకంగా ఒక అయస్కాంతం లాగా మీరు ఊహించుకున్నట్లయితే హన్స్ ఐర్ స్టడ్ మీకు అనుకూలంగా మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమేమి కాదు. నేను దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఒక విధానం కాకుండా ఈజీగానే గుర్తుంది. హన్స్ ఐర్ స్టడ్ అనగానే మనకు విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని చెప్పింది ఎవరంటే హన్స్ ఐర్ స్టడ్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డేనిస్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ప్రతి శాస్త్రవేత్త ఇంపార్టెంటే. ఎగ్జామినర్ విద్యుత్ వాహకాలు అంటే ఏంది, బంధకాలు. విద్యుత్ వాహకాలంటే విద్యుత్తుని తమ్మకుండా ఈజీగా పోనిస్తుంది. విద్యుత్ బంధకాలంటే విద్యుత్తుని తమ్మకుండా పోనివ్వనటువంటి వాటివి. తర్వాత మైకేల్ ఫారడే అనేటటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మరి ఆయన మొట్టమొదటిసారిగా విద్యుత్ మోటార్ అనగానే
ఫారడే అంటే ఏంది, మోటార్ అని ఫారెన్ గుర్తుపెట్టుకోండి. మనం మోటార్ మీద ఏం చేస్తాం, మోటార్ వెహికల్ మీద విద్యుత్ మోటార్ అంటే కరెంటు మోటార్తో మనం ఫారెన్ కూడా పోతాం. ఇక్కడెక్కడ కాదు ఫ్రెండ్స్, ఫారెన్ అనుకోండి. ఫారెన్ అంటే ఫారడే అని గుర్తుపెట్టుకోండి, లేదా ఫారడే అంటే పారిపోయాడని గుర్తుపెట్టుకోండి. విద్యుత్ మోటార్తో పారిపోయాడని గుర్తుపెట్టుకోండి, ఫారెన్ పోయాడని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మైకేల్ ఫారడే ఈజీగా గుర్తుంటుంది కదా ఫ్రెండ్. మైకేల్ అంటేనేమో మైకేల్ జాన్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు అనుకూలంగా ఏ విధంగానూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక ఈ కరెంటు బల్బును కనుగొన్నది ఎవరంటే మన అందరూ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిసన్ ఎన్ని రకాల ప్రయోగాలు, 1000 ప్రయోగాలు చేశాడు. 1000 రకరకాలైనటువంటి ప్రయోగాలు ఎన్నో. థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి ఎన్నో రకాలైనటువంటి ఫిల్మెంట్లు వాడి చివరికి మరి తను వాడినటువంటి ఇక్కడ ఒక్కొక్క మరి విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది కూడా ఆయనే ఫ్రెండ్. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ మైకేల్ ఫారడే. ఏదైనా రెండు ఒకటే కాబట్టి రెండింటిని ఇన్వెంట్ చేసింది ఎవరంటే మాత్రం మైకేల్ ఫారడే. ఇట్లా ఈ విధంగా చివరికి మరి టంగ్స్టన్ అనేటటువంటి ఫిల్మెంట్ ద్వారా బల్బు వెలిగింది కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ 1000 ప్రయోగాలకు చివరికి అంటే ఒక్కసారి డిఎస్సిలో ఈయన చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ఫ్రెండ్స్, నాకు 2006లో డిఎస్సి రాస్తే ఫ్రెండ్స్ అప్పుడు నాకు జాబ్ రాలేదు. 83.5 వచ్చే నాకు జాబ్ రాలేదు. పేపర్ చాలా ఈజీ, మీరు చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ డిఎస్సిలో 2006 డిఎస్సిలో 83.5 నాకు జాబ్ రాలా. పేపర్ చాలా ఈజీగా ఉంది. 2008 రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008 డిఎస్సిలో వచ్చినప్పుడు నాకు మరి 69కే నాకు జాబ్ రావటం, 69 కూడా కాదు ఫ్రెండ్స్, 68.5కే నాకు జాబ్ రావటం జరిగింది. అంటే పేపర్ ఫుల్ టఫ్. అంటే ఈజీగా ఉన్నప్పుడే జాబ్ రాకపోవచ్చు, హార్డ్గా ఉన్నప్పుడు మనం డౌట్ పడ్డా ఖచ్చితంగా వస్తుంది అని 2006లో నాకు జాబ్ రానంత మాత్రాన నేను బాధపడ్డానా? నో, బాధపడకుండా 2006 నుంచి 2008 వరకు 2 సంవత్సరాలు అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో పూర్ణ సార్తో రోజు పరిచయాన్ని పెంచుకొని సారు యొక్క చెప్పేటటువంటి సలహాలను ఫాలో అవుతూ 2 సంవత్సరాలు లాంగ్ ప్రిపరేషన్లో నేను నాకు తోడుగా 4 ఫ్రెండ్స్, 4 అంటే 2-3 జిల్లాల నుంచి 4-5 కలిసి ఒకే రూమ్లో ఉంటూ, అప్పుడు హాస్టల్స్ లేవు ఫ్రెండ్స్, ఒకే రూమ్లో ఉంటూ 5 2 సంవత్సరాలు అహర్నిశలు అంటే మీకు తెలుస్తుంది 24 అవర్స్. మిగతా జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో నాకైతే తెలియదు, కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మాత్రం నిజంగా 24 అవర్స్ నిజంగా అంటే అది నిజమా అంటే ఎస్ ఫ్రెండ్స్, నిదట్లో కూడా చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమో లైఫ్ అలా ఏమవుతుందో అని అలా చదవటం వల్ల 2008లో జాబ్ కొట్టగలిగాం. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, 1000 ప్రయోగాలు చేసినా కూడా ఎక్కడా కూడా అధైర్యపడాలా. చివరికి టంగ్స్టన్ అనేటువంటి ఫిల్మెంట్ను వాడితే బల్బు టక్కన వెలిగింది. అది ఈరోజు మనం వాడుతున్నటువంటి కరెంట్ బల్బు టంగ్స్టన్ ఫిల్మెంట్. అంటే ఎన్నిసార్లు మనం ఓడిపోయామనేది కాదు ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక సక్సెస్ అయ్యామనంటే అది మొత్తం ఎన్ని కొట్టకపోతాయి. నాకు 2008లో డిఎస్సిలో జాబ్ వచ్చిన తర్వాత ఈ రానటువంటి ఆ లైఫ్ మొత్తం కూడా పోయింది ఫ్రెండ్స్. అంటే నా లైఫ్ న్యూగా మారిందంటే అంటే సక్సెస్ అవుతాము అంటే మనం పాతదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండకూడదు, మనం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ చూడండి, గొప్ప మీద ఎన్నో ప్రయోగాలు చేస్తే మనం ఎంత ఫ్రెండ్స్ అలానే ఉండాలి మనం కూడా, అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. తర్వాత అది దానికి వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పా ఫ్రెండ్స్. తర్వాత ఇక గోడల్మింగ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా విద్యుత్ పవర్ ప్లాంట్ అంటే ఏంది ఫ్రెండ్స్, పవర్ ప్లాంట్ ఒక పవర్ని తయారు చేసే ప్లాంట్ ఉండాలంటే ఖచ్చితంగా గోడలు ఉండాలిగా, గోడలు గట్టిగా ఉండాలి. గోడలు అంటే హాస్యంగా గోడల్మింగ్ ఫ్రెండ్స్, అంటే గోడలు గట్టిగా ఉంటేనే పవర్ అనేది లోపల ఉన్న పవర్ బయటికి రాదు. కాబట్టి గోడలు అంటే గోడల్మింగ్ అనే దానికోసం నేను గుర్తుపెట్టుకున్నటువంటి లాజిక్ ఫ్రెండ్స్. అంతే, గోడల్మింగ్ గోడలు ఉండాలి, పవర్ ప్లాంట్ అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇక థామస్ ఆల్వా ఎడిసన్ అంటే కరెంట్ బల్బును కనుగొన్నటువంటి మేధావి. అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఎక్కడంటే అమెరికాలో ఫ్రెండ్స్, ఇండియాలో కదా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికాలో అనమాట. అమెరికా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ కదా ఫ్రెండ్స్. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. థామస్ ఆల్వా ఎడిసన్ ఇండియా కాదు ఫ్రెండ్స్, దీని ఒకటి గుర్తుపెట్టుకొని ఇలాంటి వాటిని ఎగ్జామ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం మిస్ కానటువంటి అవసరం లేదు, అమెరికా అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఆ చాప్టర్ 12th చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలా కొలవాలి చిన్నవే ఉంటాయి, మిగతా వీటిలలో భయపడాల్సిన పని లేదు. మెజర్మెంట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇక పొడవు ప్రమాణం ఏంటి, మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటరు, చిన్న ప్రమాణాలను మనం పొడవు ప్రమాణాలుగా వాడతాము. జనరల్గా చదువుకునే కాబట్టి నేను పెద్దగా వెళ్ళను. ఇందులో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. గుర్తుపెట్టుకునే విధానం కూడా మీకు లాజిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎలా చదువుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎలా చదువుకున్నారు, వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ప్రపంచంలో అతి పొడవైనటువంటి వంతెన మరి కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు ఫ్రెండ్స్. అంటే ప్రపంచంలోనే ఫ్రెండ్స్ అతి పొడవైనటువంటి వంతెన ఏంటంటే కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అన్నమాట. కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు 164.8. ఈ కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అంటే ఫ్రెండ్స్, కూషాన్లో షాన్ అంటేనేమో చాలా అంటారు కదా ఫ్రెండ్స్, చాలా పల్లెటూళ్ళలో షాన్ అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. దీని మెజర్మెంట్ ఇంపార్టెంట్. దీని మెజర్మెంట్ 164.8. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, మేము కూషాన్లో అంటేనేమో ఇంగ్లీష్లో జనరల్గా కే రాస్తాం కదా ఫ్రెండ్స్. కే ఇలా రాస్తాం కాబట్టి స్టార్టింగ్లో 1 లెటర్ని మేము తీసుకున్నాం. 1 స్టార్టింగ్ లెటర్ 1 వచ్చింది, అది అయిపోయింది. ఇక్కడ మిడిల్ లెటర్లో షా అంటేనేమో ఎస్ పలుకుతుంది కదా ఫ్రెండ్స్. ఎస్ అంటేనేమో ఎస్ ఫర్ 6 అని గుర్తుపెట్టుకున్నాం. 6 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నా ఉంది కదా ఫ్రెండ్స్, నా అంటేనేమో 4 అని అంటే 3 లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి మేము పెట్టుకున్నట్టు లాజిక్. నా అంటేనేమో 4 కాబట్టి 4 వచ్చేసింది. అంటే కూషాన్లో కే అంటేనేమో 1 తీసుకున్నాము, ఎస్ అంటేనేమో ఎస్ ఫర్ 6 గుర్తుపెట్టుకున్నాము. తెలుగులో నా అంటేనేమో 4, 164.8. ఈ 4ని డబల్ చేసి 8 గాను మేము తర్వాత అలా గుర్తుపెట్టుకొని ఒక 3-4 టైమ్స్ అలా డిస్కషన్ చేస్తూ ఉండే టైంలో, అంటే ఎక్కువగా మేము 5 మెంబర్స్ ఉండి ఎక్కువగా డిస్కషన్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇండివిజువల్గా అయితే మేము ఎవరైనా చదవలేదు. ఎక్కువగా డిస్కషన్ చేసుకోవటం వల్ల మా రూమ్మేట్లోని మరి మా ఫ్రెండ్ సతీష్, కరీంనగర్లో సతీష్ అనమాట. తను కరీంనగర్ డిస్టిక్ టాప్ రావడం జరిగింది. ఏదైనా మేము డిస్కషన్ చేయటం వల్ల మా రూమ్లో ఉన్న వాళ్ళందరం కూడా టాప్లోనే రావడం జరిగింది. కేవలం డిస్కషన్. మళ్ళీ సింగిల్గా చదివితే రాకపోవచ్చేమో ఇప్పటికే నాకు జాబ్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. కాబట్టి 164.8. ఎందుకంటే అలా డిస్కషన్ చేయడం వల్ల ఈజీ అయిపోయింది. కోడ్స్ కూడా ఒకరికొకరు మేము షేర్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్కి సంబంధించినటువంటి చాలా ఉంటాయి. వాటన్నింటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కంబాక్స్ అంటే దీన్ని కంపాస్ బాక్స్లో ఉండే కోణమానాన్ని ఉపయోగించి 180 డిగ్రీస్ కన్నా తక్కువ కోణాలను కూడా కొలవచ్చు. 180 కన్నా తక్కువ ఉన్నటువంటి కోణాలను కూడా మనం కొలవచ్చు అనేది జనరల్గా చూసుకోండి. అట్లాంటి వాటి మీద కూడా అడుగుతాడు, వాటిని చూసుకొని. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, 1 ఫీట్ వచ్చేసి 12 మరి అంగుళాలకు సమానం. అంటే 1 అడుగు 12 అంగుళాలకు సమానం అనేది చాలా ఇంపార్టెంట్. 12 అంగుళాలు. 12 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 12 డజన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 12 నెలలు అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. 12 నెలలు అంటే 1 ఇయర్కి 12 నెలలు కాబట్టి 12 నెలలు అనేది 1 అడుగను. ఇది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు లేండి ఫ్రెండ్స్. దానికి కూడా మన కోడ్ ఎందుకు అవసరం లేదు. చూద్దాం. ప్రతిదానికి కోడ్ పెట్టుకుంటూ పోతే ఇబ్బంది కదా ఫ్రెండ్స్. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం ఏంటంటే గ్రాము, మనందరికీ తెలుసు. ఈ ప్రమాణాలు చిన్నవి. వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ దగ్గర కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని చూద్దాం. ఇక కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అనుగుణంగా కౌటిల్యుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి. కౌటిల్యుడు అంటేనేమో కౌంట్ చేయటం, అర్థశాస్త్రం అంటేనేమో డబ్బులకు సంబంధించింది. అంత డబ్బులు ఉంటాయి కదా, అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్. అంతే అమౌంట్, టోటల్ అమౌంట్. అంటే అమౌంట్ని ఎప్పుడు కూడా కౌంట్ చేయాలి కాబట్టి కౌటిల్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నోసార్లు నేను సోషల్లో కూడా చాలాసార్లు ఈ వీడియోని అంటే ఇట్లాంటి వాటిని చెప్పడం జరిగింది. ఇక వైశాల్యాన్ని కొలవటం, వక్రరేఖ పొడవులను కొలవటం. తర్వాత మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవాడు చాలా ఇంపార్టెంట్. ఎవరి పరిపాలనా కాలం అంటేనేమో మొఘల్ అని గుర్తుపెట్టుకోండి. మొఘల్ పరిపాలనా కాలంలో మరి గజ బిగాలు. మొఘల్లో ప్రతిదీ చూడండి, మొఘల్లో ఘా అనే పదం ఉంది, గజాలో గా ఉంది, బిగాలో గా ఉంది. కాబట్టి మనం 2-3 సార్లు చదువుకుంటే మొఘలు, గజ, బిగా ఆటోమేటిక్గా వస్తుంది. బైహార్డ్ అనే అవసరం లేదు. 2-3 సార్లు చదువుకుంటూ డిస్కషన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతిదానికి అవసరం లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 1957 ఏప్రిల్ 1 అనగానే మనకు ఏప్రిల్ ఫూల్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు అంటే 2010 ఏప్రిల్ 1న మనకు ఒకటి రావటం జరిగింది. అది మనందరికీ తెలుసు, విద్యా హక్కు చట్టం. ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం మరి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది? విద్యా హక్కు చట్టం అనగానే మరి దానికి రాష్ట్రపతి ఎప్పుడు సైన్ చేశాడు, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, ఇదంతా కూడా పిఐలో వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సైకాలజీలో వస్తుంది, పిఐలో వస్తుంది. ఏప్రిల్ ఫూల్ అని చేసింది మనల్ని 2010 ఏప్రిల్ 1 వచ్చినటువంటి మరి RT 2009 అంటాం కదా ఫ్రెండ్స్, ఉచిత నిర్బంధ బాలల హక్కుల చట్టం అనేది.
అది సంబంధించి మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది ఎప్పుడంటేనేమో 1957 ఏప్రిల్ 1 అనమాట. 1956 అనేది మనందరికీ తెలిసి ఎలక్షన్లకు సంబంధించి దీన్ని మీకు అనుకూలంగా తయారు చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు కొంత హింట్ ఇస్తున్నా. ఇక వైశాల్యాన్ని మెజర్మెంట్ని కనుక్కోవడం క్రమాకార ఉపరితల వైశాల్యం, తర్వాత విమానానికి సంబంధించింది. ఇది కూడా ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్ని అడిగాడు. విమానాలు ఓడల వేగాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు మనందరికీ తెలుసు. మరి ఒక నాట్ ఎన్ని కిలోమీటర్ పర్ గంటకు సమానం అనేదాన్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇవన్నీ ఇచ్చేసి ఒకవైపు మెజర్మెంట్లు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నప్పుడు అప్పుడు ఇబ్బంది పడతాం. ఒక నాట్ అంటారు. నాట్ 1.852 కిలోమీటర్ పర్ గంటకు సమానం. ఈజీ ఫ్రెండ్స్, దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే నేను అలా 1 నాట్లో చివరిలో 2 ఉంది కదా, 2 అంటేనేమో 2 అని గుర్తుపెట్టుకోండి. కనీసం లాస్ట్లో 2 అనే పదం వచ్చింది, నాట్లో 2 అనే పదం వచ్చింది. ఇక స్టార్టింగ్లో నా ఉంది, నా అంటేనేమో 9 అని గుర్తుపెట్టుకోండి. నా అంటేనేమో 9, ఒక అన్నాడు కాబట్టి ఒకటి ఆల్రెడీ ఒక అన్న దాంట్లోనే ఒకటి వచ్చింది. నాట్లో నా అంటేనేమో 9 అంటేనేమో ఈ 1కి 8 కలిపితేనే కదా 9 వచ్చేది కాబట్టి 8. అట్లా ఏదో రకంగా మన ప్రయత్నం అనమాట. అట్లా 1.852 నాట్ 2 వస్తుంది ఆటోమేటిక్గా, T for 2 అట్లా. ఇక మీకు కొంత హింట్ ఇచ్చా కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా దీన్ని డీప్గా చేసుకుంటూ పోతే చాలా వీడియో ఎక్కువ లెంత్ పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఒక మైలు అనగానే 1.61 కిలోమీటర్. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి అనుకుంటాం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ 6th క్లాస్ చదువుతూనే ఉంటారు. మా మిత్రులు చాలామంది అలానే. కానీ మా రూమ్మేట్స్ మేము 1 టైమే చదివేవాళ్ళం. ఒక 5-6 టైమ్స్ డిస్కషన్ చేయడం వల్ల అసలు లైఫ్ లాంగ్ గుర్తున్నాయి అనమాట. ఇక్కడ 1 నాట్ ఎంత ప్రమాణాలు, ఒక మైలు, ఒక అనంగులను ఒక అందులోనే ఉంది ఫ్రెండ్స్, అంతేగా. ఇక మైలు అనంగులను ఆ 2 మైలు అనే పదాన్ని దృష్టిలో పెట్టుకొని 61 గుర్తుపెట్టుకోవడానికి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఒక మైలు అనగానే 1.6. ఇక్కడ మైలు అన్నాడు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మైలు అనే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరొకసారి దీన్ని చెప్తాను. ఒక అంటేనేమో 1 అని గుర్తుపెట్టుకోండి. మై అంటేనేమో నేను. మై అంటే ఇంగ్లీష్లో నేను కదా. నేను ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుతున్న టైంలో 6లే కొడతాను, కొడితే లేకపోతే 1 కొడతాను నేను. అట్లా అంటే హాస్యం అనమాట. ఒక మైలు. మై అంటేనేమో నేను అనుకోండి. ఎప్పుడైనా సరే ఇలాంటిది వచ్చినప్పుడు 6లే కొడతా క్రికెట్లో, లేకపోతే 1 కొడతా. ఏదో హాస్యంగా 1.61 కిలోమీటర్లు కనీసం గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్. ఇంకా మీ మైండ్లో ఇంకేమన్నా ఆలోచనలు ఉండి ఏమన్నా వేరే విధంగా గుర్తుపెట్టుకునే ఆలోచన ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఒక కొలపాత్ర అనేది మన అందరికీ తెలిసి స్తూపాకారంలో ఉంటుంది. కొలపాత్ర అనేది దాని మీద కొలతలు గుర్తించుంటే ప్రయోగశాలలో ఉపయోగిస్తుంటారు. ఇది జనరల్గా ఉన్నది, మీరు చదువుకుంటారు, దాని జోలికి నేనేం పోను ఫ్రెండ్. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్ యూనిట్లో కొలుస్తారు. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్టార్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా స్టార్స్ ఉంటాయి కదా. ఈ స్టార్స్ మధ్య మరి ఆ డిస్టెన్స్ని కొలవడానికి పారలాక్స్ని ఉపయోగిస్తారు. పారలాక్స్ అనమాట అంటే ఒక పారలాగా అనమాట, పారలాక్స్ లాగా. సరే, దానికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదు, జనరల్గా చదువుకున్న గుర్తుంటుంది. ఇంకా దానికి ప్రతిదానికి కోడ్ అవసరం లేదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని, ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్, 1 మీటర్లో ఎన్నో వంతులు నానోమీటర్ అంటారు. రేపు ఎగ్జామ్లు ఇది ఇవ్వచ్చు. మన తెలంగాణలో ఒక బిట్ ఇచ్చాడు. తెలంగాణలో ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే 10 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని ఇచ్చాడు. 10 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని ఇచ్చాడు. జనరల్గా కోట్లో కోటి 1 crore అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది తెలియాలి. 1 lakhలో ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది మనకు తెలియాలి. 1 crore 7 zeros ఉంటాయనేది ఒక లాజిక్ మీకు హాస్యంగా చెప్పాను. అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారనమాట. అంటే ఆ కోట్లు ఎట్లా పోతాయో, ఏ విధంగా పోతాయో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏడుస్తూ ఉంటారంటే 1 crore 7 zeros, ఏదో హాస్యంగా అంతే. తర్వాత 1 lakh అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోవాలి. ల్యాక్ అంటేనేమో లక్షలు అంటేనేమో 5 zeros ఉంటాయి. 10 crores అంటేనేమో 10 పక్కన 7 zeros ఉంటాయి. 10 పక్కన 7 0 అంటే 7 అంటే 100 crores ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్, మొన్న అడిగింది. 10 crores కాదు, సారీ 100 crores. 100 crores అంటేనేమో 100 ప్రక్కన 7 zeros ఉంటాయి. అంటే 7, 8, 9 ఈ నెంబర్ని కూడా యాడ్ చేయాలి. కాబట్టి టోటల్గా ఎన్ని నంబర్స్ ఉంటాయంటే 10 నంబర్స్ ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయంటే మాత్రం 9. ఎన్ని నంబర్స్ ఉంటాయి, ఇది మన తెలంగాణలో అడిగినటువంటి బిట్టు. అంటే ఇట్లాంటి వాటిని తెలుసుకోవాలంటే 1 crore 7 zeros ఏడుస్తూ ఉంటారు కోట్లు. 1 lakh అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ చూడండి, ఇది ఒక నానోమీటర్ చాలాసార్లు అడిగాడు. నానో అంటేనేమో 9 అని గుర్తుపెట్టుకోండి. నానో అంటేనేమో తెలుగులో 9 అని గుర్తుపెట్టుకోండి. 9 zeros ఉంటాయి చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 8, 9 సారీ అంటే 10 కాదు ఫ్రెండ్స్. 1 నానోమీటర్ అనగానే నానో అంటేనేమో 9 zeros ఉంటాయి ఒకటి పక్కన. అంతే దాన్ని మనం పెద్దగా
చదవని అవసరం లేదు. మీకు తెలుసు అంటేనేమో చిన్న ప్రమాణం ఉంటుంది, దాన్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇది కూడా జనరల్గా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువగా స్పీడప్ చేస్తూ ఉంటాను. 1 కిలోగ్రామ్ బియ్యం ఇంతకుముందే వచ్చింది. బియ్యం వరి ధాన్యాన్ని పండించాలంటే 5000 లీటర్ల నీటి కావాలి. ఈ క్యారెట్లో కొలుస్తారు కదా, మన బంగారం కానీ వజ్రాలు ఇది మనకు అవసరం లేదు. జంతువుల్లో చలనాలు, ఈ జంతువుల్లో చలనాలకు సంబంధించి కూడా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొన్నిటిని చూద్దాం ఇక్కడ. మరి ఇక్కడ ఈ చిరుతపులు ఉంటుంది, చిరుతపులకి సంబంధించి ఏముండదు. ఇవి మీకు తెలుసా దాంట్లో కూడా పెద్దగా ఏమీ లేదు, మామూలు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నత్త జంతువులు నెమ్మదిగా కదిలేటటువంటి జంతువు. ఇది ఎంత స్లోగా వెళ్తుంది, ఇది సెకన్కు ఎన్ని మీటర్ల వేగంతో వెళ్తుందంటే 0.013 నుంచి 0.028. ఏమో ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని కూడా ఎగ్జామ్లు ఇవ్వచ్చేమో, ఎందుకంటే క్లియర్గా పర్టికులర్గా 6th క్లాస్లో ఇచ్చాడు కాబట్టి. నత్త ఇంత వేగంతో చెల్లిస్తుందట, ఒక సెకండ్కు 0.013 నుంచి 0.028 మీటర్లు. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత ఇక ఈ కీళ్ళు, ఈ మరి వెన్నుముకలు ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఇవన్నీ జనరల్గా బయాలజీకి సంబంధించినవి. ఇట్లాంటి వాటిని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకటి, సోషల్ వాళ్ళు ఒకటి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎప్పుడు. ఈ కన్ఫ్యూజన్ పోవడానికి మీ చిన్న వాటిని, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఇక్కడ చూడండి. పక్షుల్లో అతి చిన్న పక్షి ఏంటంటే హమ్మింగ్ బర్డ్. మన తెలంగాణలో అడిగినటువంటిది ఒకటి అడిగాడు. అది పెద్ద పక్షి అంటేనేమో ఆస్ట్రిచ్, అది చిన్న పక్షి అంటేనేమో హమ్మింగ్ బర్డ్. అది పెద్ద ఎముక ఏంటంటే తొడ ఎముక, అది చిన్న ఎముక ఏంటంటే చెవి ఎముక. ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. మరి చిన్న హమ్మింగ్ బర్డ్ యొక్క పొడవు ఎంతంటే 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. అంటే ఇట్లాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ మీరు. బార్డ్ ఇట్లా ఒకవేళ 2.24 గుర్తు లేదనుకోండి, బార్డ్లో రా అనే పదం ఉంది కాబట్టి రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బార్డ్లో ఇక్కడ డా అనే పదం ఉంది, డా అంటేనేమో D for 4 కాబట్టి 4 అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎముకలు 206 ఉంటాయి మనకు ఒక పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్కి సంబంధించి ఎముకలు అవన్నీ ఉంటే మీరు జనరల్గా చూసుకుంటారు, పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత పక్షుల్లో అతి పెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్. ఇంతకుముందు హమ్మింగ్ బర్డ్ అన్నాము, హమ్మింగ్ బర్డ్. ఇది పక్షుల్లో అతి పెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్ పక్షి. 345 పౌండ్లు లేదా 156 కిలోలు ఉంటుంది జనరల్గా ఉన్నది. ఇది కూడా ఇక్కడ చూడండి, మొన్న ఎగ్జామ్లో ఈ లెగమెంట్ మీద అడిగాడు. అంటే 2 ఎముకల మధ్య అవి కదులుతూ ఉండటానికి ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే లెగమెంట్ అంటారు. ఇది ఒక బోన్ అనమాట. మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే లెగమెంట్ అంటారు. బయాలజీ వాళ్ళకి తెలుసు. ఈ కండరం, పిక్క, ఎముకలు అంటే ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ పెట్టేది లెగమెంట్ కాబట్టి ఆ లెగమెంట్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. దవడ ఎముక, ఈ ఎముకల గురించి ఇవన్నీ మీరు ఉంటాయి. ఇక చూడండి, మన శరీరంలో పొడవైనటువంటి దృఢమైనటువంటి ఎముక ఏంటంటే తొడ ఎముక. దీన్ని ఫేమర్ అంటారు. ఇది తొడలో ఉంటుంది. అది చిన్న ఎముక అయితేనేమో అది ప్రక్కటెముకలు. ఇక ప్రక్కటెముకలు మొత్తం ఎన్ని ఉంటాయి. తర్వాత శైశవ దశ మీద ఎగ్జామ్లో ఎక్కువ సార్లు బిట్లు అడిగినటువంటిది. ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు నిమిషానికి 72 సార్లు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఉంటే చూసుకోండి. ఈ టేబుల్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు తెలుసా అంటే ఏ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయని అడుగుతాడు. 33 వెన్నుపూసలు వాడేస్తాడు. ఇది ఏ దశ? సైకాలజీని మనం దీన్ని యాడ్ చేస్తే ఇవ్వచ్చు. శైశవ దశ అనొచ్చు, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ ఇట్లా ఇస్తాడు. యవనారంభ దశ అంటాడు. ఏమో యవనారంభ దశలో 33 ఉంటాయి అనుకుంటాము. పూర్వబాల దశ కాదు ఫ్రెండ్స్, శైశవ దశలోనే. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ చూడండి, ఈజీ కదా ఫ్రెండ్స్. దీన్ని జూమ్ చేస్తూ మీకు ఈజీగా లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ శైశవ దశ అనేది మనకు సైకాలజీలో కూడా ఉంది. శైశవలో మరి ఇక్కడ అంటే మెలకల షాలు రెండు సేమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే 2 weeks టు మరి 2 years లాగా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాక శైశవ దశలో 2 అని గుర్తుపెట్టుకున్నాం. 2 సేమ్. అంటే మరి శైశవ దశలో ఇంకా ఏ విధంగా ఉంటుంది సైకాలజీ అంటే స్పీడ్గా జరుగుతుంది అంతా కూడా. అంటే పెరుగుదల స్పీడ్గా జరుగుతుంది. ప్రతిదీ కూడా శైశవలో సా అంటేనేమో ఎస్ అనుకోండి. ఎస్ అంటేనేమో అన్ని స్పీడ్గా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శైశవాలో మనకి ఇక్కడ 33 అంటే 2 మెలకల షాలు 2 ఉన్నాయి కాబట్టి సేమ్ 33 అనమాట. 2 మెలకల షాలు ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. అంటే ఇది 3 సేమ్ ఉన్నాయి కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. రేపు శైశవ, పూర్వబాలే, ఉత్తర బాలే, యవనారం అన్నాడు అనుకోండి. ఎందుకు 3 అంటే 2 సేమ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి సేమ్ లెటర్లు వచ్చేదే ఆన్సర్ అంతే. దాని ఓ అని. తర్వాత చివరిలో ఉన్నటువంటి చిన్నగో, తర్వాత చివరి 9 వెనుపూసలు జనరల్గా చదువుకోండి. ఇక పుర్రె గురించి కూడా జనరల్గా. తర్వాత శ్రోణి మేకల, మృదులాస్తి, మెత్తగా ఉన్నటువంటి పదార్థము, ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపి చేస్తుంది అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ మానవుని గుండె అంటే ఎవరి గుండె వాళ్ళ పిడికిలు అంత ఉంటుంది అంటారు కదా. పిడికిలి అంటేనేమో 5 వేలు కదా ఫ్రెండ్స్. పిడికిలి అంటేనేమో 5 వేలు కదా. 5 వేలు అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి.
5 గుర్తొస్తే 5 6 జారు అంటే 5 తర్వాత నెంబర్ 6 కాబట్టి 5 6 జారు 30 అనుకోండి. మేమైతే అలానే చదువుకుని మానవుడు గుండె అనుకుని 5,000 కాబట్టి 5 కాబట్టి 5 తర్వాత 6 వేసుకుంటే 5 6 జారు 30. మేమైతే అలానే చదువుకున్నా ఇప్పటికీ నాకు ఈజీగా గుర్తుంది ఫ్రెండ్స్. వివిధ రకాల కీళ్ళుగా ఈ కీళ్ళ మీద ఎవరు బిట్లు పోగొట్టు బంతికిన కీలు. కీలు అనగానే భుజంలో ఉన్నటువంటి ఎముకలు, భుజానికి సంబంధించి బంతి, క్రికెట్లో బంతి ఇసిరేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ప్రతిదీ కూడా. తర్వాత బంతిగిన్న కీలని, మడత బంతి కీలని ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మానవుని శరీరంలో నీటిపై తేలగలవే మనందరికీ తెలుసు ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం వాళ్ళు పేర్కొన్నారనమాట. ఎక్కడంటే ఏమో మిన్నెసోటా అనేటటువంటిది, మిన్నెసోటా అనేది గుర్తుపెట్టుకోండి. ఆ సోట ఏ సోట అంటే మిన్నెసోటా. అట్లా ఏదో హాస్యంగా మేము ఏదో గుర్తుపెట్టుకుందాం. మడత బంతి కీలు అంటేనేమో మడత పెట్టడం అంటే ఇట్లా ఈ విధంగా మడత పెట్టేది. ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్, స్ప్రింగ్ లాగా ఇవన్నీ మీరు జనరల్గా చదువుకుంటారు. వీడి జోలికి నేనేం పోను, కన్ఫ్యూజ్ ఇక్కడ ఏమి ఉండదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని క్రేనియం ఇవన్నీ మీకు తెలుసు. 22 మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీంట్లో క్రేన్ అంటే 22 ఎముకలలో మానవుని పుర్రెలో మొత్తం ఉన్నటువంటి ఎముకలు ఎన్నంటే 22. ఇందులో కదిలేవన్నీ కదలవని ఎన్ని అంటాడు. అంటే ఇవి మిగిలిన క్లాసుల్లో 7th 8th 9th 10th క్లాసుల్లో ఎముకల మీద చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హార్ట్ మీద గుండెకి సంబంధించి గుండెలో ఉన్నటువంటి భాగాలు ఏంటి, పై భాగాలు ఏంటి, క్రింది భాగాలు ఏంటి, మరి ఆ విధంగా ఉన్నవాటి చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని చదవండి, లింక్డ్గా ఉన్నటువంటి వాటిని కూడా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఈ ఎముకలకు సంబంధించి ఇవన్నీ కూడా కదలని కీళ్ళు, ఇవి కీళ్ళకు సంబంధించి మాత్రం ఇక్కడ క్లాసులో ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. చేపల్లో చలనం ఎలా ఉంటుంది, పక్షుల్లో చలనం ఎలా ఉంటుంది, జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ ఏమో స్పంజికలు అంటే అతుక్కొని ఇవన్నీ ఉంటాయి. పాముల్లో చలనం ఎలా ఉంటుంది, నత్తలో చలనం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు, కన్ఫ్యూజ్గా ఉన్నవి మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్పడానికి ప్రయత్నం, జనరల్గా ఉన్నవి మాత్రం మీరు చదువుకోండి. తర్వాత ఇక జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. అంటే మన మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి అనేది, జిరాఫీలో కూడా 7 ఉంటాయి, మన మెడలో కూడా 7. అంటే జిరాఫీ అనేది ఎలా చాపుతున్నట్టు మన మెడ కూడా ఎలా సాగుతుంది అన్నట్టు 7 ఎముకలు ఉంటాయి. 7 అంటేనేమో మనం ఏడుస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. అంటే మన మెడలో ఏదన్నా ఒక ఇలా తిప్పామనుకోండి ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇది ఏదో పట్టింది అంటాం కదా ఫ్రెండ్స్, అంటే మెడ పట్టింది అంటూ ఉంటారు అప్పుడప్పుడు చాలామంది. అంటే ఏడుస్తూ ఉంటాం, అంటే 7 ఎముకలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఏడిపిస్తుంటాయని ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అదొక అంతే చిన్న హాస్యం. ఏమో రేపు ఒకవేళ అదే బిట్ ఇచ్చాడు అనుకోండి, నేను చెప్పిన హాస్యంగా గుర్తొస్తే మరి లక్కీ కదా ఫ్రెండ్స్, అదే బిట్టు లైఫ్ని మార్చవచ్చు కదా. ఇక కాంతి నీడలు ప్రతిబింబాలు అంటే కాంతికి సంబంధించి ఇందులో కూడా ఏముండవు ఫ్రెండ్స్, చిన్నవి ఉంటాయి. సూర్యకాంతి భూమిని చేయడానికి చాలామంది ఏమనుకుంటారంటే 8 minutes అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, 17 సెకండ్లు. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 17ని కూడా డిజిటల్ సమ్ చేయండి, 17 కూడితే 8 వస్తుంది కదా. ఎగ్జామ్లో 8 నిమిషాల 16 సెకండ్లు, 8 నిమిషాల 17 సెకండ్లు, 8 నిమిషాల 18 సెకండ్లు ఇచ్చాడు అనుకోండి, డిజిటల్ సమ్ చేయండి. 18 సెకండ్లు అంటేనేమో 189 వస్తుంది, రాంగ్. 16 సెకండ్లు అంటేనేమో 167 వస్తుంది, రాంగ్. 17 సెకండ్లు అంటేనేమో 178 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయ్యేటట్టు ఉండేదే మరి సూర్యకాంతిని మరి చేరుకునేది, అది ఈజీ. అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ప్రాథమిక వర్ణాలు అంటే ఏంది? ఇక్కడ ఆకుపచ్చ, ఎరుపు, నీలం. మేమైతే ఆ రోజులు ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే ఆ నీరు అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ నీరు, ఆ అంటేనేమో ఆకుపచ్చ అని గుర్తుపెట్టుకున్నాము, నీ అంటేనేమో నీరు అని గుర్తుపెట్టుకున్నాం, రు అంటేనేమో ఎరుపు అని గుర్తుపెట్టుకున్నాం అనమాట. అట్లా ప్రాథమిక రంగులు 3 రంగులు అనమాట. ఈజీగా ఆ నీరే కదా మనం త్రాగేది. అలా బాగా మేము నోట్ చేసుకొని డిస్కషన్ చేయడం వల్ల ఎప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఇక నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడే కదా ఫ్రెండ్స్ ఇంద్రధనుస్సు అంటేనేమో విబ్జిఆర్ కనిపించేది. అట్లా తర్వాత దీని మీద చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. 90% ఇదంత అవసరం లేదు, మీకు తెలుసా ఇవన్నీ జనరల్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మీరు చూసుకోండి. ఇవి మనం ఇట్లా పెడుతూ ఉంటే కనిపిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాంతిలో టీ అనే పదం ఉంది కదా, టీ అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి. కాంతి అనగానే 3 అని గుర్తుపెట్టుకోండి, తీన్ అని గుర్తుపెట్టుకోండి. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. 3 లక్షల కిలోమీటర్లు అట్లా అంతే. అందులోనే ఆన్సర్లో నీడలు, ఆకారాలు ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనందరూ తెలుసు, దృశ్యశాస్త్రము, ఆప్టికల్స్ అంటారు. 7th 8th 9th 10th క్లాసులో కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి ఇది మీరు మర్చిపోయే పరిస్థితి లేదు. దృశ్యశాస్త్రము, ఆప్టికల్స్ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమున్నాయో. ఇక నెక్స్ట్, భూమి నుండి కాంతి చంద్రుని చేరడానికి 1 జనరల్గా చంద్రుని చేరడానికి చాలామంది ఏమనుకుంటారంటే 3 సెకండ్లు అనుకుంటారు. కానీ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 1.2
255 సెకండ్ల సమయం పడుతుంది అన్నాడనమాట. అంటే భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి లేదా చంద్రుని కాంతి భూమిని చేరడానికి రకరకాలుగా అడగవచ్చు. ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 1.255 అని గుర్తుపెట్టుకోండి. 1.255 అని గుర్తుపెట్టుకోండి. కాంతి అనగానే మీకు ఈ చివరిలో 55 అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 1.2 అనమాట. అట్లా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా పిన్ హోల్ కెమెరా గురించి మీరు ఈ ప్రయోగం ఒకసారి చూసుకున్నట్లయితే పిన్ హోల్ కెమెరా ఏముంది, చాలా ఈజీగానే ఉంటుంది. సూర్యకాంతి సముద్రం, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సూర్యకాంతి సముద్రంలో ప్రయాణించేటటువంటి ఆ మెజర్మెంట్. తర్వాత ఈ ఇంద్రధనుసు 7 రంగులు, ఇవన్నీ మీరు చదువుకుంటారు. తర్వాత ఈ పరావర్తనము, కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, ఈ నీడకు ప్రతిబింబానికి మధ్య చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మిగతా క్లాసుల్లో చాలా ఉన్నాయి. ఈ లేజర్ ఇవన్నీ కూడా మీకు వేరే క్లాసుల్లో వస్తాయి కాబట్టి అక్కడ చూసుకునే ప్రయత్నం ఎక్కువ చేయండి. తర్వాత ఇంక ఇందులో ఏమైనా చిన్న ఏమైనా ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఇక మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ సన్ డయలు మీకు తెలుసు కదా. సమయాన్ని కొలవడానికి ఎక్కువగా సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు, మనందరికీ తెలుసు. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇది కూడా గాజు. తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇక సజీవులు నిర్జీవులు అనేది కూడా చిన్న టాపిక్. సజీవులు నిర్జీవులు గింజలు ఇవన్నీ కూడా ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న వాటిని మీరు చదువుకోండి, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను దృష్టి పెడుతూ ఉన్నా. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూద్దాం ఫ్రెండ్స్. మీకు తెలుసా అనే దాంట్లో కూడా ఇక్కడ ఏమీ లేదు. కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి, పెరగవు. తర్వాత ఈ దగ్గు అనేది ఎంత వేగం, ఒకసారి దగ్గితే ఎంత వేగంతో వస్తుంది, అది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఆల్బుమిన్ మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. కోడిగుడ్డు తెల్ల సొనలో, అంటే ఎల్లో కలర్ కాదు, తెల్ల సొనలో ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆల్బుమిన్ ఇది మీరు చదివే ఉంటారు కాబట్టి పెద్ద కష్టమేం కాదు. ఆల్బుమిన్ అంటే ఇప్పుడు కోడిగుడ్డు అనగానేది ఆల్బుమిన్ అంటే ఇక్కడ ఆలుగడ్డలాగా కనిపిస్తుంది కదా కోడిగుడ్డు అనేది. ఏదో మేము అట్లా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. మీకు అనుకూలంగా మీరు గుర్తుపెట్టుకోండి, అది పెద్ద కష్టమేం కాదులేండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్, జనరల్ మీరు చూసుకోండి. ఉద్దీపనకు ప్రతిస్పందన అంటే ఏంది, ఏదైనా కాంతి ఏదైనా మొక్క మీద పడ్డప్పుడు ఇక్కడ అత్తిపత్తి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అత్తిపత్తి ఇది ఉద్దీపనకు సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఉద్దీపన అంటేనేమో స్టిమ్యులస్, రెస్పాండ్ అంటే సైకాలజీలో ఉద్దీపన ప్రతిస్పందనలాగా ఈ అత్తిపత్తికి సంబంధించి ఆల్రెడీ మనం సైకాలజీలో కూడా దీన్ని చదువుతాం. తర్వాత మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలదట. మానవుని హార్ట్, గుండె అనమాట. గుండె అనగలోనే 30 అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. గుండె హార్ట్ 30 అడుగుల దూరం. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విత్తనాలకు సంబంధించి ఇక్కడ ఏముండదు. తర్వాత వానపాము అది ఏ విధంగా స్పందిస్తుంది. తర్వాత బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాటి తక్కువ ఉష్ణోగ్రతలు బ్రతకలేవు, ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా బ్రతకలేవు. వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ భూతత్వం తయారు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కిణ్వనం అంటే మన అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ జున్ను తయారు చేయడంలో కొన్ని రకాల శిలీంధ్రాలు ఉపయోగిస్తారు, దీన్ని కిణ్వనము అంటారు. మీ అందరికీ తెలిసిన జనరల్ బిట్ అది, ఇది మీ అందరికీ తెలుసు. మరి ఈ సూక్ష్మదర్శినికి సంబంధించి సూక్ష్మదర్శిని దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ ఉందిలే కానీ హైయర్ క్లాసుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చదువుకునే ప్రయత్నం చేయండి. లింక్డ్గా ఉన్న వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. మన డిఎస్సిలో కూడా ఈ లాస్ట్ టైం డిఎస్సిలో కూడా ఈ వైరస్ బ్యాక్టీరియాను చాలా బిట్లు అడిగారు. నేను చాలా మరి ఎగ్జామ్లో వచ్చిన ప్రతి బిట్ను కూడా నేను అన్ని సెషన్ల వారీగా మీకు ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను, వాటిని చూడండి. మొన్న జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అన్నింటిని కూడా ఒకసారి రిఫర్ చేయండి, మీకు తెలుస్తుంది. బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక జకారే జాన్సన్ అనగానే మీకు మరి మైక్రోస్కోప్ని కనుగొన్నది జకారే జాన్సన్, మనందరూ 1590లో డచ్ శాస్త్రవేత్త. ఆల్రెడీ చదువు ఉన్నారు, మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు కాబట్టి దాని జోలికి నేను పోయే ప్రయత్నం చేయట్లేదు. అమర్త్వ సేన్ ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. అంటే 6th క్లాస్ సైన్స్ అనేది కొన్ని పర్టికులర్గా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పినటువంటివి వాటిని ఆ డిఫికల్ట్గా హార్డ్గా ఉన్న వాటిని ఆ విధంగా లాజిక్గా చదువుతూ నేను చెప్పిన కోర్సుని అక్కడే నోట్ చేసుకొని మీరు ఒక్కసారి కనుక నేను చెప్పిన విధానంలో కనుక ఫాలో అయినట్లయితే పార్ట్ 1 కూడా చూడండి ఫ్రెండ్స్. పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఒకేసారి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 6th క్లాస్ తెలంగాణ 6th క్లాస్కి సంబంధించి పార్ట్ 2. నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ మరి ఈ తెలంగాణ డిఎస్సికి సంబంధించి మరి సోషల్కి సంబంధించి 9th 10th సంబంధించి లింక్డ్ టాపిక్స్ అనమాట. ఆల్రెడీ 6th 7th అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సోషల్ చెప్పడం జరిగింది, 9th 10th చెప్పలేదు. అంటే లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 9th 10th సంబంధించి సోషల్కి సంబంధించి నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. దాన్ని కూడా అద్భుతంగా మరి కోడ్స్తో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేయడానికి మరి ఆల్రెడీ వీడియోని రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని ఎడిటింగ్ చేసి మీకు దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని ఇప్పుడే కనుక చూస్తున్నటువంటి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి చూస్తున్న సమయంలోనే దానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
మరొక వీడియోతో అంటే ఆ సోషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.